ఇంకా పొద్దున 6 గంటలకు వేయలే షో. వీడు ఇంకా 8:30కి వేసినారు కాబట్టి నిద్ర రాలే ఎవరికి. కానీ ది వరస్ట్ అన్న. అమ్మో డాన్స్ కి అయితే మాటలే లేవు అసలు. సంపు గుద్ది పడేసాడు. నాకు ఇక విత్ ర్యాపిడో చార్జెస్ తో న్యాయం చేశారు. ర్యాపిడో చార్జెస్ తో మీరు ఇట్టు కొట్టారు. తోపు చంపేసాడు. ఏమో కొత్తగా ఎక్స్పెక్ట్ చేసాం కానీ రొటీన్ ఉంది. రామ్ చరణ్ గారికి రంగస్థలం ఎలాగో మన అఖిల్ బాబుకి లెనిన్ అలాగా లేదన్న, బాగాలేదన్న. ఎందుకన్నా ఏమైంది? బాగాలేదు సినిమా అన్న. స్టోరీ అఖిల్ కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగవంశీ ఇట్లాంటి స్టోరీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడని నేను నాగవంశీని చూసే వచ్చా బేసిక్గా. కానీ ఇట్లాంటి స్టోరీని డిస్ట్రిబ్యూట్ చేస్తాడని అనుకోలేదు. సో నాకైతే నచ్చలేదు, నా ఒపీనియన్ అంతే. అఖిల్కి ఇది కంబ్యాక్ మూవీ అయితే కాదు. హీ హ్యాస్ టు ట్రై ఫర్ బెటర్ అంతే. ఆయన ఇంకా సాంగ్స్ అసలు అన్న సాంగ్స్ ది వరస్ట్. ఒక్క సాంగ్ బాగాలేదు అన్న, ఒక్క సాంగ్ బాగాలేదు. మినిమం ది వరస్ట్ స్క్రిప్ట్, ది వరస్ట్ మూవీ. లాస్ట్ 15 నిమిషాలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. తమను ఏదో టైంపాస్కి వచ్చి ఇంకా తమ్ముడు అనుకున్నాడు కాబట్టి అఖిల్ని కొట్టిపోయినట్టు ఉంది. స్క్రీన్ ప్లే అసలు చాలా వరస్ట్ అన్న. డైరెక్షన్ ఫాల్ట్, స్టోరీ అసలు లాగినాడు. అంతసేపు థియేటర్లో కూర్చోబుద్ధి కాదన్న. 15 నిమిషాలకు ఒక పాట, ఆ పాటలు చాలా వరస్ట్గా ఉన్నాయి. నిద్ర ఇంకా పొద్దున 6 గంటలకు వేయలే షో. వీడు ఇంకా 8:30కి వేసినారు కాబట్టి నిద్ర రాలే ఎవరికి. కానీ ది వరస్ట్ అన్న, ది వరస్ట్. మీరు ఇట్టు కొట్టారు. మీకు ధన్యవాదాలు. మా మాట నిలబెట్టారు. ఇక కాలర్ ఎగరేస్తున్నా, స్పెట్స్ పెడుతున్నా, ఇంకా చాలా చేయాలని ఉంది. కానీ ఇది మనకి సరైన వేదిక కాదు. నేను చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. ఏంటి సక్సెస్ మీట్కి వచ్చి ఇంకా నేను నా అభిమానాన్ని చూపించుకుంటా. నాగార్జున గారి పేరు నిలబెట్టడం కాదు, నాగార్జున గారు ఈ రోజు ప్రశాంతంగా నిద్రపోతారు. అంత బాగా యాక్ట్ చేశారు. సినిమా తెలుగు ఇండస్ట్రీ మీద ఒట్టు, ఈ సినిమా ఇట్టు. ఎవరైనా నెగిటివ్ ట్రోల్ చేస్తే ఖాళీగా ఉండే వాళ్ళు కామెంట్లు చేస్తారు, పని లేని వాళ్ళు ట్రోల్ చేస్తారు. చూసి వచ్చి మాట్లాడు సినిమా కోసం. నేను ఆవేశపడుతున్నా అంటున్నారు. ఒక స్లోగా చెప్తాను, సినిమా చాలా బాగుంది. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా గుండెల మీద చేసుకొని చెప్తున్నాను. ఈ సినిమా ఇట్టు తెలుగు ఇండస్ట్రీకి అఖిల్ బంగారం. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇక విత్ ర్యాపిడో చార్జెస్ తో న్యాయం చేశారు. ర్యాపిడో చార్జెస్ తో అయ్యగారు మీరు ర్యాపిడో చార్జెస్ తో న్యాయం చేశారు. నేను సినిమా బాగాలేకపోతే రోజు నడుచుకొని వెళ్తాను నా రూమ్కి. కానీ ఈరోజు క్యాబ్, ఏసీ క్యాబ్లో వెళ్తాను నేను. నాకు అంత ఆనందంగా ఉంది. దయించి మీరు కాపాడండి, తెలుగు ఇండస్ట్రీని కాపాడండి. అఖిల్ అక్కినేనికి నంది అవార్డు సిఫర్ చేయాలి. అలా పెద్ద బొక్క ఇంకేముంటుంది. బొక్కగాల గురించి మాట్లాడొద్దు, మన బూతులు మాట్లాడొద్దు. ఈ సభ్య సమాజం కాదు. మేము ఎడ్యుకేటెడ్. నేనేమి సినిమాలో యాక్ట్ చేయాలని నాకేమి లేదు. వెల్ ఎడ్యుకేటెడ్. ఈ సినిమా హిట్, తెలుగు ఇండస్ట్రీ మీద ఒట్టి ఈ సినిమా హిట్. గద్దర్ అవార్డు, నంది అవార్డులు కంపల్సరీ రావాలి. రేవంత్ రెడ్డి గారు మీరు ఈ సినిమాకి గద్దర్ అవార్డు అక్కినేని అఖిల్కి ఇవ్వాలని అవకాశం ఉందండి. నిజంగా అవకాశం ఉంది. కానీ ఈ సినిమాలో ట్విస్టులుగా అయితే నాకు మత్తిపోయిందండి, నిజంగా మత్తిపోయింది. ఎలా ఉంది మేడం? ఒక్కటే రివ్యూ, చాలా బాగున్నది. అందరూ వచ్చి చూడండి. అఖిల్ ఎలా ఉన్నాడు? చెప్పినా కదా అన్న, తోపు చంపేసాడు. డాన్స్ ఎలా చేశాడు అన్న? అమ్మో డాన్స్ కి అయితే మాటలే లేవు అసలు. సంపు గుద్ది పడేసాడు మొత్తం. బ్లాక్ బస్టరా? బస్టరే. ఓకే 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 అంటే యావరేజ్, బిలో యావరేజ్. ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఏమో కొత్తగా ఎక్స్పెక్ట్ చేసాం కానీ రొటీన్ ఉంది. చాలా రివెంజ్ డ్రామానే, బట్ కంప్లీట్గా రెగ్యులర్ రివెంజ్. ఓకే, అది బాగుంది. సినిమా చూసి ఇంకా ఎవరో కావాలి. అఖిల్ టైం స్టార్ట్ అవ్వాలంటే ఇంకా ఎవరో కావాలి. రా లుక్ సెట్ అయిందా బ్రో? మాస్ లుక్ సెట్ అయిందా? ఓకే, ట్రై చేస్తారు కానీ పర్లేదు. రేటింగ్ ఎంత సార్? 2.5. ఎలా ఉంది బ్రో లెనిన్? సినిమా చాలా 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 బాగుంది. సినిమా
రామ్ చరణ్ గారికి రంగస్థలం ఎలాగో మన అఖిల్ బాబుకి లెనిన్ అలాగా. స్టోరీ వైజ్ కానీ ఆ ట్విస్టులు కానీ ఎంత సూపర్గా ఉంది అసలు. సినిమా అసలు రివ్యూలు ఏవి పట్టించుకోకండి, ఎక్కడా చదవకండి, హ్యాపీగా టికెట్ కొనుక్కొని వెళ్ళి సినిమా చూడొచ్చు. నేను సినిమా స్టోరీ మనోడు యాక్టింగ్ హైలైట్ సినిమా. నీకు అసలు ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేయలేవు. నేను పెద్ద తోపు ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేస్తాను, ఇందులో ట్విస్ట్ ఉన్నాయంటే నువ్వు ఎంజాయ్ చేయలేవు. సినిమా చాలా బాగుంది. సినిమా రంగస్థలం రామ్ చరణ్ గారికి ఎంత మంచి పేరు వచ్చిందో లెనిన్ అంత మంచి పేరు వస్తుంది మన అఖిల్ బాబుకి. ఫస్ట్ కమర్షియల్ హిట్, మంచి హిట్ సినిమా ఇది. చాలా హిట్, మంచి సినిమా, చాలా బాగుంది. ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ కానీ ఆ చిత్తూరు స్లాంగ్ అంతా చాలా బాగా చేస్తారు అఖిల్. మాస్లకు సూపర్గా సెట్ అయింది. ఫస్ట్ నుంచి హైప్ ఉంది సినిమా. హైప్ ఏమాత్రం తగ్గకుండా హ్యాపీగా సినిమా చూడొచ్చు. వెళ్ళి లెంత్ ఎక్కువ లేదు, రాసుకునే వాళ్ళు ఎంతైనా రాసుకుంటారు, కూర్చొని రాసుకొని పాప్కార్న్ తినేవాడు ఎంతైనా రాసుకుంటాడు. సినిమా చూసి మాట్లాడమని చెప్పండి ఎవరైనా. సెకండ్ హాఫ్ అయితే ఇరగదీశాడు అఖిల్ బాబు. క్లైమాక్స్ ట్విస్ట్ కానీ అంతా అందరూ యాక్టర్లు సూపర్గా చేశారు అసలు. బ్రహ్మాజీ గారు కానీ, శివాజీ కానీ, మన సునీల్ కానీ, అమ్మాయి అందరూ సూపర్గా చేశారు. హిట్ అయినా ఫ్లాప్ అయినా భవిష్యత్ ఏం ఆధారపడలేదు, కానీ ఈ సినిమా హిట్. అయ్యగారు హిట్ కొట్టారు, దీంట్లో ఏ వెనకాడది లేదు. సినిమా హిట్, హ్యాపీగా వెళ్ళి సినిమా అందరూ చూడొచ్చు. రామ్ చరణ్ గారికి రంగస్థలం ఎలాగో మన అఖిల్ బాబుకి లెనిన్ అలాగా మంచి పేరు వస్తుంది. హీరోయిన్ ఏం లేదండి, సినిమా అంతే. సినిమా అందరూ చాలా బాగా చేశారు, డైరెక్టర్ కానీ రైటర్లు కానీ చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా బాగుంది చాలా, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది. ఓవరాల్గా పర్లేదు. నేను అఖిల్కి ఒక టర్నింగ్ పాయింట్ అవ్వాలని ఇంకా మంచి మూవీ తీస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. ఇది కూడా బాగానే ఉంది, ఇంకా మంచి ఎఫెక్ట్స్తో ఇంకా మంచిగా రావాలి ఫ్యూచర్లో. ఒక డివోషనల్ అట్మాస్ఫియర్లో తీశాడు, ఇంకా హైప్ ఉంటే బాగుంటుంది మూవీ అనుకుంటున్నాను నేను. బాగుంది, బ్లాక్ బస్టర్ సూపర్ ఉంది.